స్వరము క్రీస్తు రాకడ స్వరము క్రీస్తు రాకడ స్వరము క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము వినుమా వినిపించుమా హనుమా సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము క్రీస్తు రాకడ స్వరము క్రీస్తు రాకడ స్వరము క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? మనందరూ ఈ రీతిగా కలుసుకోవటం చాలా సంతోషకరంగా ఉంది. మనందరం ఒకరి ముఖాలు ఒకరిని ఎరిగిన వారమైన ఈ టీవీ కార్యక్రమాలను మీరు వీక్షిస్తూ ఎరిగిన వారున్నా చక్కగా దేవుని వాక్యం చేత మీరు పోషించబడుతున్నారని నేను ప్రభువుని స్తుతిస్తున్నాను, ప్రభువుని మహింపరుస్తున్నాను. ప్రియులారా, క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమాల కొరకు దయచేసి మీ ప్రార్థనలో ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. ఆశీర్వాదకరంగా దేవునికరంగా ఉండేటట్లు ప్రభువు తన యొక్క వర్తమానం అందించి వాక్యంతో మిమ్మల్ని పోషించుటకు ఇంకనూ సమృద్ధి అయిన ఆహారాన్ని దేవుడు మాకు ఇవ్వాలి. నిరాటంకంగా ఈ కార్యక్రమాలు కొనసాగించబడాలి. ప్రభు రాకడ కొరకై మీకు బోధిస్తూ మేము కూడా మనందరం కలిసి సిద్ధపడటానికి కొరకై ఏర్పాటు చేయబడిన లేక నిర్వహించబడుచున్న క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమాలని మీరు వీక్షించి గమనించి నేర్చుకుంటూ దీవించబడుతూ ఆత్మ దీవెనలు పొందుకుంటూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని మరొకసారి ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మంచిది ప్రియులారా, కొద్ది సమయం మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. గత 3 పర్యాయాలు మనం ఆశీర్వాదము అనే అంశాన్ని గురించి ధ్యానం చేస్తూ వస్తున్నాం. ప్రతి మనిషి భూమి మీద కోరుకునేది ఆశీర్వదించబడాలి అని. కాబట్టి ఆశీర్వాదము గురించి పరిశుద్ధ గ్రంథము ఏది చెబుతుందో ఆ విషయాలు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటిగా సంపదను కలిగి ఉండటం ఆశీర్వాదము. రెండవది గర్భఫలాన్ని కలిగి ఉండటం కూడా ఆశీర్వాదము అని వాక్యం తెలియజేస్తున్న వాక్య సత్యాన్ని మనము ధ్యానం చేయటం జరిగింది. ఆ తదుపరి గత పర్యాయం మనము మన చేతి పనులలో ఆశీర్వాదం. కొంతమంది చేతి వృత్తులు చేసుకుంటూ ఉంటారు, కొంతమంది ఉద్యోగాలు చేసుకుంటారు, పొలం పనులు చేసుకుంటారు, కొంతమంది పాడి కలిగి ఉంటారు, అనగా గేదెలు కలిగి ఉండి వాటితో జీవనాన్ని కలిగి ఉంటూ ఉంటారు. ఇంకొంతమంది మరికొన్ని విధాలుగా ఉద్యోగాలు పనులు కలిగి ఉండి జీవనాధారంగా వాటిని చేసుకొని తమను కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటారు. చాలా సంతోషం. కొంతమంది ఆ పనులు చేసుకునే సమయాల్లో ప్రారంభంలో లేని స్థితితో ప్రారంభమై తదుపరి ఆశీర్వదించబడుతున్న పరిస్థితులు చాలామంది కలిగి ఉంటారు. చాలా సంతోషం. ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయము 7వ వచనం ఈ విషయాన్ని మనకి తెలియజేస్తుంది. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. మన చేతి పనులను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదిస్తేనే ఆ పనుల్లో మనం ఏమవుతాము అని అంటే హెచ్చించబడుతూ వర్ధిల్లుతూ దీవించబడుతూ ఉంటాం. ప్రియమైన సోదరి సోదరులారా, మీరు ఏ పనులు చేసుకుంటున్నారో మీకు బాగా తెలుసు. అయితే మీరు ఏం పనులు చేసుకుంటున్నారు అనేది కాదు, కానీ ఏ పని చేసినా ఆ పనిలో ఆశీర్వాదం అనేది
మనకు ఖచ్చితంగా కావాలి. ఆ ఆశీర్వాదం అనేది, లేక మనం చేసుకునే పనుల్లో ఆశీర్వాదము అని అంటే కేవలం పని చేసుకోవడం, ఆ పూటకు సరిపెట్టుకోవడం, ఇది ఆశీర్వాదం అవ్వదు. పని చేయటం, వచ్చిన ధనాన్ని కొంత వాడుకోవటం, భవిష్యత్తు కొరకు కొంత దాచుకోగలిగినంత పరిస్థితి, కొద్ది కొద్దిగా దాచుకుంటూ హెచ్చించబడటం, ఆశీర్వదించబడటం అనేది జరిగితే చాలా బాగుంటుంది. ఏ పనిలోనైనా సరే ఇది చాలా అవసరం. వింటున్నారు కదా? దాచిపెట్టుకోవడం అనేది పాపం కాదు, పొదుపు చాలా అవసరం. ఈ రోజున చాలా కుటుంబాల్లో ఈ పరిస్థితులు లేవు. చేతిలో డబ్బులు కనబడ్డాయి అని అంటే చాలు, షాపింగ్లని, వంటల కోసమని, వస్తువుల కోసమని విపరీతంగా ఖర్చు పెడుతూ ఉంటారు. ఇవి అవసరం లేదా అంటే అవసరమే. ప్రియులారా, ఒక మాట వినండి. అవసరమైన వాటిని కొనటం కాదు, కానీ మన ఆర్థిక స్థితిగతుల దృష్ట్యా అత్యవసరమైన వాటిని కొనుక్కుంటూ నెమ్మదిగా వృద్ధి చెందటం అనేది చాలా అవసరం. ఎందుకు అంటారా? రెక్కలు ముక్కలు చేసుకొని గంటలు సమయాన్ని వెచ్చించి సంపాదించుకుంటూ వచ్చిన సంపాదనని ఏదో ఒక రీతిగా వ్యర్థపరుస్తూ ఉంటుంటే రేపు అత్యవసరమైన పరిస్థితి వచ్చినప్పుడు చాలామంది అప్పుల కొరకని పరుగులెత్తుతూ ఉంటారు. అది అవసరం అంటారా? దయచేసి శ్రద్ధగా వినండి. చాలామంది, నేను ఈ బాధతోనే ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. పగలంతా కష్టపడతారు, సాయంత్రానికి దుర్వ్యసనాల నిమిత్తమై ఆ ధనమును ఎంతో కొంత వ్యర్థం చేస్తూ ఉంటారు. దానికి చెప్పే ఒక జవాబు ఏంటంటే, ఎందుకండి ఇట్లా చేస్తారని అంటే, ఏం చేసామండి, పగలంతా పనిచేసి ఒళ్ళంతా నొప్పులండి అంటారు. అందుకని కాసింత మందు పుచ్చుకుంటే ఆ బాధలు కొంచెం తట్టుకోవడానికి, మర్చిపోవడానికి బాగుంటుందండి అంటారు. చాలా పిచ్చి ఆలోచన అది. సోదరులారా, దయచేసి ఈ మాటను కొంచెం శ్రద్ధగా మీరు ఆలకించండి. వచ్చిన ధనాన్ని ఆ రీతిగా వ్యర్థం చేయటం అనేది ఎంత నష్టమో తెలుసా? నీ కష్టార్జితం పరుల పాలవుతుంది. అంత మాత్రమే కాకుండా నీ ఆరోగ్యం చెడిపోతున్న పరిస్థితి, నీ కుటుంబంలో నిన్ను బట్టి చెడ్డ పేరు వస్తున్న పరిస్థితి, పిల్లలకు చెడ్డ పేరు వచ్చే పరిస్థితి, సమాజంలో నిన్ను చిన్నచూపు చూచే పరిస్థితులు సంభవిస్తూ ఉంటాయి. అవునా కాదా? ఈ రోజున చాలామంది సంపాదన తక్కువ, ఖర్చు ఎక్కువ. ఎంత విచారకరమైంది. తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, తల్లి, తండ్రి, మీరెవరైనా సరే మీ సంపాదన ఎలా ఉన్నది, మీ ఖర్చులు ఎలా ఉన్నాయి అనేది చాలా అవసరం. ఆ విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మనము చేసే ఖర్చులను మన పిల్లలు గమనిస్తూ ఉంటారు. వారి ఎదుట సరైన రీతిలో మనం ఖర్చు పెట్టడం నేర్చుకుంటే అదే పిల్లలు నేర్చుకుంటారు. వారి భవిష్యత్తుకి మనము సరైన పునాది వేసిన వారం అవుతాం. కానీ ఈ రోజుల్లో చాలామంది ఈ విధమైన గ్రహింపుతో కుటుంబాలలో వ్యవహరించడం అనేది అంతగా కనబడట్లేదు. ప్రియులారా, మన సంపాదన విషయంలో ఎంతో కష్టపడుతూ వ్యర్థమైన దానికి ఖర్చు పెట్టడం అనేది విచారకరమైనది. కొంతమంది త్రాగుడికి ఖర్చు పెడుతున్నారు, కొంతమంది సిగరెట్లకో, చుట్లకో, బీడీలకో, జోదానికో, ఇంకా ఇతరత్ర వాటికి, వ్యర్థమైన వాటికి ఖర్చు పెడుతున్నారు. ఇంకా కొంతమంది అక్రమ సంబంధాలు కలిగి జీవిస్తూ కుటుంబాన్ని ఎంతో నష్టపరుస్తున్న పరిస్థితులు ఉన్నాయి. నేను ఒక ఆత్మీయ తండ్రి వలె, ఒక దైవజనిగా ఈ మాటలు బహు భారంతో చెప్తున్నాను. తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, నా రెండు చేతులు జోడించి చెప్తున్నాను. అహోరాత్రులు, పగలనక రాత్రనక కష్టపడి పనిచేసుకుంటూ నీ కుటుంబం ఆశీర్వాదకరమైన స్థితిలో ఉండాలని ఆలోచన చేయటం, తపన చెందటం అవసరం. కానీ దుర్వ్యసనాలకి నువ్వు సంపాదించింది ఖర్చు పెట్టడం, కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టడం ఎంతవరకు అది సంతోషించదగినది, లేక అది ఎంతవరకు సబబో ఒక్కసారి ఆలోచన చేయమని దైవజనుగా నేను ప్రేమతో బ్రతిమాలుచున్నాను.
ఎందరో ఆడబిడ్డలు కన్నీళ్ళే అన్నపానాలుగా జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్న పరిస్థితులు ఉన్నాయి కదూ. ఈ పరిస్థితి కుటుంబాలు అవసరం అంటారా? దయచేసి ఒకసారి మీరు ఆలోచన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాను. ఎంతో కొంత సంపాదించి వ్యర్థమైన వాటికి ఖర్చు పెడుతున్నారు. అప్పులకు పరుగులెత్తుతారు కొంతమంది. ఖర్చులు తగ్గించుకోవడానికి ఇష్టపడరు. వస్త్రాలు కానీ ఈ స్త్రీలు కూడా పండగలు వచ్చినాయి అని అంటే అందరిలాగే మేము కూడా ఉండాలనే ఉద్దేశంతో ఖరీదైన వస్త్రాలు తీసుకోవటం, అలాగే విపరీతమైన ఖర్చులు పెట్టడం అనేక మందిని చూస్తున్నప్పుడు చాలా బాధ కలుగుతుంది. మీరు ఖరీదైన వస్త్రాలు ధరించడం తప్పని నేను చెప్పట్లేదు. దేవుని బిడ్డలారా, దయచేసి వినండి. ఖరీదైన వస్త్రాలు ధరించి ఎవరికి చూపించుకోవాలి? ఎవరు మనల్ని గొప్ప చేయాలి? నువ్వు ఖరీదైన వస్త్రాలు ధరించేవనుకో నీకు ఏమైనా పూలదండలు వేస్తారా? వేసారే అనుకో, అది ఎంతసేపు ఉంటుంది? దయచేసి ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. స్త్రీలైనా పురుషులైనా పొదుపు చేయటం కనుక నేర్చుకోగలిగినట్లయితే అటు ఇటు పరుగులెత్తాల్సిన అవసరం ఉండదు. అలాగే దేవుని బిడ్డలారా, మనము జీవన సంబంధమైన జీవితంలో వృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడుతుంది అనే సంగతిని నేను ప్రేమతో మనం చేస్తున్నాను. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఆశీర్వదించిన తర్వాత దుర్వ్యసనాలకి వాటిని ఖర్చు పెడుతున్న పరిస్థితులు చాలామంది జీవితాల్లో కనబడుతున్నాయి. కాబట్టి ఇది మంచిది కాదు, ఇది క్షేమకరమైనది కాదు. విపరీతమైన ఖర్చులతో కూడిన పరిస్థితులు ఈ దినాల్లో ఉంటుండగా ఆ రీతిగా వ్యర్థమైన ఖర్చులు పెట్టి కుటుంబాన్ని బజారు పాలు చేసుకోవటం, అప్పుల పాలు చేసుకోవటం, నవ్వుల పాలు చేసుకోవటం అవసరమంటారా? ఒకసారి మీరు ఆలోచన చేయాలని నేను దేవుని సేవకునిగా, ఒక ఆత్మీయ తండ్రిగా ఈ మాటలు మీతో మాట్లాడుతూ ఉన్నాను. జాగ్రత్తగా విషయాలు మీరు గమనించాలి. కొంతమంది ఆర్థికంగా స్థిరపడిన తర్వాత, అలాగే ఆర్థికంగా దీవించబడిన తర్వాత పరిస్థితులు ఎలాగుంటున్నాయో ఈ దినాన్న మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు మన చేతి పనులను ఆశీర్వదిస్తాడు. చేతి పనులు అనంటే కేవలం పొలం పనులు చేసుకోవటం, చేతి వృత్తులు చేసుకోవటం మాత్రమే కాదు. జీవనాధారంగా చేసుకొని నీవు చేయుచున్న ప్రతిదీ, అది ఉద్యోగాలు కావచ్చు, పదవులు కావచ్చు, ఏమండి పొలం పనులు కావచ్చు, ఏ పనైనా కావచ్చు, వాటిలో దేవుని ఆశీర్వాదం నీకు నీ కుటుంబం మీదకి వచ్చినప్పుడు నీ పరిస్థితులు ఎలాగుండాలి, ఎలా ఉంటున్నాయో ఒకసారి ఈ దినాన మనం పరీక్షించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ధ్యాన భాగంగా దినవృత్తాంతంలో 2వ గ్రంథం 26వ అధ్యాయము మన ఎదుట పెట్టుకొని ఈ దినాన మీతో కొన్ని విషయాలు మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఈ 26వ అధ్యాయంలో మనకి ఒక రాజు కనబడుతున్నాడు. ఆ రాజు పేరు ఉజ్జియా. ఉజ్జియా చక్కగా 16 ఏండ్ల వయసులో 52 సంవత్సరాలు యోధా రాజ్యాన్ని ఏలుబడి చేసినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. దినవృత్తాంతములు 2వ గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనాన్ని మీ కొరకు చదువుతున్నాను. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడే యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. చూసారా ఎంత మంచి పరిస్థితులు కలిగి ఉన్నాడో ఉజ్జియా. అయితే అతని పరిస్థితులు ఎలాగున్నాయో కూడా నేను మీ ఎదుట తీసుకురావాలని ఆశపడుతున్నాను. 5వ వచనాన్ని మీ ఎదుట తీసుకొస్తాను. దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయము 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేసెను అని చదువుతున్నాం. దేవుని బిడ్డలారా, 16 ఏండ్ల వయసులో పరిపాలన చేయటానికి వచ్చాడు. దేవుడు ఇతనిని ఆశీర్వదించాడు. ఇతను రాజుగా, ఒక ఉద్యోగస్తునిగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఒక రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న రాజుగా ఉన్నాడు. ఇతను రాజరికంలోకి వచ్చిన తర్వాత ఇతని జీవితం దేవుని చేత ఆశీర్వదించబడిన అనుభవంలో ఉన్నట్లుగా మనకి కనబడుతూ ఉన్నది. దేవుడు ఎంతగా ఈ ఉజ్జియాను, అతని రాజ్యాన్ని ఆశీర్వదించాడు మనం కొన్ని విషయాలు చూద్దాం. చూడండి, 26వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను. అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారైరి, అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు దేశ ప్రదేశమంతటను వ్యాపించెను అని ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. ఇంకా ఇతను ఎలా ఆశీర్వదించబడ్డాడో నేను మీ ఎదురు తీసుకొస్తున్నాను. 10వ వచనం. అదియోగాక షెఫేలా ప్రదేశంలోను
మైదాన ప్రదేశంలోను అతనికి విస్తారమైన పశువులుండగా అతడు అరణ్యములు దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవ్వించెను. వ్యవసాయమందు అతడు అపేక్ష గలవాడు గనుక పర్వతములలోను కర్మెలలోను అతనికి వ్యవసాయకులను ద్రాక్ష తోట పనివారును కలిగి ఉండిరి. ఇక ప్రియులారా, ఈ వాక్య భాగం అంతటిని లేక 26వ అధ్యాయం అంతటిని కనుక మనం చదివినట్లయితే ఇంకా చాలా విషయాలు ఇతని జీవితంలో మనకు కనబడుతున్నాయి. జాగ్రత్తగా వినండి. ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన వాక్య భాగాన్ని మీదోటి తీసుకొస్తున్నాను. చూడండి, ఇదే 26వ అధ్యాయము 15వ వచనం. మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్లనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోనూ ఉంచెను. ఇక్కడ నుంచి జాగ్రత్తగా మీరు వినండి, చాలా ప్రాముఖ్యమైన వచన భాగం. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. ప్రియులారా, ఈ భాగాన్ని మనకు అర్థం చేయునుగాక. దయచేసి జాగ్రత్తగా మాటలు విందాం. అతడు స్థిరపడే వరకు, ఉజ్జియా రాజ్య పరిపాలనలో తన యొక్క కార్యకలాపాలలో స్థిరపడే వరకు కూడా ఆశ్చర్యకరమైన సహాయాన్ని దేవుడు పంపుచూ వచ్చాడు. ఆ రీతిగా అతని కీర్తి బహు దూరముగా వ్యాపించినట్లుగా ఈ వాక్య భాగాన్ని మనం చదువుతున్నాం. 16 ఏళ్ల వయసులో ప్రారంభించబడిన తన రాజ్యరికపు జీవితం ప్రియులారా అంతకంతకు ఆశీర్వదించబడుతున్నది, అంతకంతకు వర్ధిల్లుతున్నది, అంతకంతకు దీవించబడుతున్నది. దేవునికి స్తోత్రం. నేను మొదట్లో ఒక మాట చెప్పాను. చాలామంది ఉద్యోగాలు జాయిన్ అయినప్పుడు కానివ్వండి, పనులు చేసుకుంటున్నప్పుడు కానివ్వండి, ప్రారంభ స్థితి సరిగ్గా ఉండకపోవచ్చు. అయితే ఈ పని చేసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ క్రమక్రమంగా దీవించబడిన పరిస్థితులు వస్తూ ఉండొచ్చు. చాలా సంతోషం. అలా రావాలనే ఇప్పటి వరకు కూడా నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చాను. క్రమక్రమంగా అభివృద్ధి పొందుతున్న స్థితి ఖచ్చితంగా మనకు కావాల్సిందే. అయితే ఇతడు స్థిరపడే వరకు కూడా దేవుడు అతనికి సహాయం చేస్తూనే వస్తున్నాడు. ఎటువంటి సహాయం అంటే ఆశ్చర్యకరమైన సహాయం. అన్ని విషయాలలో దేవుడు ఇతనిని ఆశీర్వదిస్తూ వచ్చాడు, ఆశ్చర్యకరమైన సహాయం అందిస్తూ. ఎంతవరకు? అతను స్థిరపడే వరకు కూడా ఇక పర్వాలేదు, ఇక దిగులు లేదు అనుకునేంత వరకు కూడా దేవుడు ఈయనకి ఆశ్చర్యకరమైన సహాయాన్ని అందిస్తూ వచ్చాడు ఉజ్జియాకి. అయితే ప్రియులారా, ఇప్పుడు 16వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. ఈ వాక్యం నా హృదయాన్ని చాలా ఆందోళనకు, వేదనకు గురి చేస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, దయచేసి ఈ మాటను శ్రద్ధగా మనం ఆలకిద్దాం. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. స్థిరపడేంత వరకు కూడా బహు దీనత్వం కలిగిన వాడు ఉజ్జియా, బహు తగ్గింపు జీవితం కలిగిన వాడు, దేవుని దగ్గర నుంచి ఆశ్చర్యకరమైన సహాయాన్ని పొందుకున్నవాడు, ఇంత శ్రేష్టమైన అనుభవం కలిగిన, ఇంత అద్భుతమైన జీవితం కలిగిన ఉజ్జియా, దేవుని బిడ్డలారా, స్థిరపడిన తర్వాత మనస్సులోకి గర్వం చేరింది, చెడిపోయాడు. గమనించారా ఎంత దారుణమైన పరిస్థితో? స్థిరపడేంత వరకు నా దీనత్వం కానివ్వండి, తగ్గింపు జీవితం కానివ్వండి, స్థిరపడిన తర్వాత ఇక పర్వాలేదు అనుకున్న తర్వాత, నాకు ఎదురు లేదు తిరుగు లేదు అనుకునే పరిస్థితి వచ్చిన తర్వాత ఏం చేశాడండి? ఏం చేశాడు అని అంటే దేవుని వాక్యం చదువుతుంది, మనస్సున గర్వించి చెడిపోయాడు. ఎంత దారుణము, ఎంత భయంకరం. వింటున్నారా సోదరి సోదరులారా? మనసులోకి గర్వం వచ్చేసేసింది. ఎందుకు? నాకేం తక్కువ, నాకు కొదువేమన్నది, నా పరిస్థితి సూపర్ అనుకుంటూ, నాకు తిరగలేదు అనుకుంటూ, ఎవడైనా నా కాళ్ళ దగ్గరికి రావాల్సిందే, నన్ను ఎవడు ఏం చేయలేడు అనుకునే పరిస్థితి వచ్చిన తర్వాత దేవుని బిడ్డలారా, హృదయంలోకి గర్వం చేరింది, చెడిపోయాడు. ఇతనిలోకి వచ్చిన గర్వం ఇతన్ని ఏం చేసింది? ఆ వాక్య భాగాన్ని కూడా చదువుకుందాం. చూడండి, 18వ వచనాన్ని చదువుదాం. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు, పరిశుద్ధ స్థలంలో నుండి బయటకు పొమ్ము, నువ్వు ద్రోహం చేసి ఉన్నావు, దేవుడిని యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగు చేయదు అని చెప్పగా.
గమనించారా ప్రియులారా? దేవుని సన్నిధిలో ధూపం వేయటం కొరకే ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారు ఉన్నారు. అహరోను సంతతి చెందిన యాజకుల పని ధూపం వేయట. అయితే ఆ యాజకుల పని తాను చేస్తానని చెప్పి తనది కాని పనికి, ఇంకా చెప్పాలంటే దేవుని విధికి విరోధముగా ఉజ్జియా పని చేయటం ప్రారంభించాడు. వింటున్నారు కదా? అతడు స్థిరపడిన తర్వాత మనసులోకి, హృదయంలోకి గర్వం వచ్చింది. ఆ గర్వం అతను ఎటువైపు తీసుకుని వెళ్ళిందంటే ఏకంగా దేవునికి విరోధంగా ప్రవర్తించేటట్లుగా చేసింది. అతడు స్థిరపడిన స్థితిని చూసి గర్వించాడు, గర్వపు మాటలు వస్తున్నాయి. స్థిరపడిన స్థితిని చూసి గర్వించాడు, గర్వంతో కూడిన ప్రవర్తన అతని జీవితంలోకి వచ్చేసేసేసింది. అయ్య బాబాయ్, ఎంతో దారుణమైన విషయం. ఇక యాజకుల మీద తిరుగుబాటు చేయటానికి, ఏకంగా దేవుని విధికి విరోధంగా నడుచుకోవడానికి తెగించాడు. దేనిని చూచి? తను స్థిరపడిన స్థితిని చూచి, తన సంపదలను చూచి, తను వర్ధిల్లిన స్థితిని చూచి, తన యొక్క గొప్పతనాలను చూచి, తన యొక్క పదవులను చూచి ఏకంగా దైవజనుల మీదకే తెగబడుతున్న పరిస్థితి ఉజ్జియా జీవితంలో కనబడుతుంది. ప్రియమైన సోదరి సోదరులారా, దయచేసి వినండి. నీవు ఆర్థికంగా వృద్ధి చెందవచ్చు, లేదు నీ స్థితిగతుల్లో నీ యొక్క స్థాయిలో వృద్ధి చెందుతున్న పరిస్థితి ఉండొచ్చు. చాలా సంతోషం. ప్రతి మనిషి వృద్ధి చెందాలి, ప్రతి మనిషి దీవించబడాలి, ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడాలి. ఇది దేవుని చిత్తం. అయితే దీవించబడిన తర్వాత నీ పరిస్థితి ఏంటి? ఇది కదా చాలా ముఖ్యమైన విషయం, ఇది కదా చాలా విలువైన విషయం. సోదరి సోదరులారా, నీ స్థితి మొదటున్న దానికి ఇప్పుడున్న దానికి మార్పు వచ్చింది, మంచిది. అయితే ఆత్మీయ జీవితంలో, నీ అనుదిన జీవితంలో ఏ మార్పు రావాలి? హృదయంలోకి గర్వం చేకూరి ఏ మాటలు మాట్లాడుతున్నావో తెలియని పరిస్థితి రావాలా? హృదయంలోకి గర్వం చేరి ఏం పని చేస్తున్నావో తెలియని పరిస్థితి రావాలా? ఇది అవసరం అంటారా? జాగ్రత్తగా వినండి. గర్వం అనేది బహు భయంకరమైన పాపం. నీ జ్ఞానాన్ని బట్టి, నీ ధనాన్ని బట్టి, నీ బలాన్ని బట్టి నువ్వు అతిశయించి గర్వించే పరిస్థితులు ఉండవచ్చు. జాగ్రత్త సుమా. ఎవరి మీద కూడా నువ్వు పెత్తనం చేసే మనసుకి అవకాశం ఇవ్వకూడదు. మరి విశేషంగా దైవజనుల మీద తిరుగుబాటు చేసే మనస్తత్వం ఉండకూడదు. ఈ రోజున చాలామంది భౌతికంగా దీవించబడిన స్థితిలో, భౌతికంగా వర్ధిల్లిన స్థితిలో దైవజనులు కారు కోతలు కూస్తున్న మాట వినబడుతున్నాయి. కాదంటారా? దైవజనులు పిలిచే పిలుపు విషయంలో కానీ, వారితో ప్రవర్తించవలసిన ప్రవర్తన విషయంలో కానీ, వారిని గౌరవించే విషయాల్లో కానీ మార్పులు వచ్చేసేసేసినాయి. ఎందుకు? వర్ధిల్లిన స్థితి చూసి. దేవుని బిడ్డలారా, దయచేసి వినండి. దైవజనులు ఒకవేళ వయసులో నీకంటే చిన్నవారు అయ్యుండొచ్చు. దైవజనురాండ్రు కూడా నీకంటే స్థాయిలో చిన్నవారు అయ్యుండొచ్చు. దైవజనురాండ్రు నీకంటే జ్ఞానంలో తక్కువవారు అయ్యుండొచ్చు, చదువులో తక్కువవారు అయ్యుండొచ్చు. అయినంత మాత్రాన వారిని చిన్నచూపు చూడటం అనేది నీ గర్వానికి సంకేతం అనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి. వారిని లెక్కలింతనంగా మాట్లాడటం అనేది నీ గర్వానికి సూచన అనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి. అది క్షేమకరమైనది కాదు. కొర్నేలి బహుధనవంతుడు, శతాధిపతి, చాలా గొప్ప ఉన్నతమైన స్థితి కలిగిన వాడు. పేతురు తన ఇంటికి వస్తే దేవుని బిడ్డలారా గమనించండి, సాగిల పడ్డాడు. ఎంత అద్భుతమైన విషయం. దేవుని బిడ్డలారా, దైవ జనాంగమా, ప్రియులారా, జాగ్రత్త. దేవుని దగ్గర ఆటలాడకూడదు. నీకు ఎన్ని మంచి పరిస్థితులైనా ఉండనాయి, వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించటం, నువ్వు దీవించబడిన పరిస్థితిని బట్టి, వర్ధిల్లిన స్థితిగతులను బట్టి గర్వంతో మాట్లాడటం, గర్వంతో ప్రవర్తించడం క్షేమకరమైనది కాదు. దీనత్వం కావాలి. మరొక శతాధిపతి యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో ఆయన ఇంటికి వెళ్ళడానికి అతను గొప్పవాడండి, యోగ్యుడండి అని యేసు ప్రభు వారితో శిష్యులు సహా చెప్తూ ఉండంటే ఆ శతాధిపతి పలికిన మాట మనకు తెలుసు కదా, నీవు నా దగ్గరికి వచ్చుటకు నేను యోగ్యుడనో కాదు అన్నాడు. ఎంత గొప్ప విషయం. యేసు ప్రభు వారు అతను ఎంతో హెచ్చించాడు. ప్రియమైన సోదరి సోదరులారా, దయచేసి జాగ్రత్తగా ఉండండి. నీ అనుదిన జీవితంలో, వ్యక్తిగత జీవితంలో దీన మనసు కలిగి ఉండటం అనేది
నీవు ఇంకా హెచ్చించబడడానికి కారణమవుతుంది. పేతురు భక్తుడు చెప్పిన మాట ఏంటి? తగిన సమయంలో హెచ్చించబడి నిమిత్తమై దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోనమని పేతురు గారు ఎంత అద్భుతంగా తెలియజేశారు. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తారా నీవు జాగ్రత్త. ఏ పరిస్థితుల్లోనైనా సరే గర్వం మంచిది కాదు. మరి విశేషంగా దేవుని మీద తిరుగుబాటు చేసేటట్లుగా, దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేసేటట్లుగా, ఎలా పడితే అలా మాట్లాడేటట్లుగా ఉండటం అనేది క్షేమకరమైనది కాదు అనే సంగతిని గుర్తుపెట్టుకొని ప్రియులారా జాగ్రత్తగా వ్యవహరించాలి. దావీదు విషయంలో నాబాలు ప్రవర్తించిన తీరు నాబాలు జీవితాన్ని ఎంత నాశనం చేసింది. అవసరమంటారా? జాగ్రత్త. నేను హెచ్చరించట్లేదు, గద్దించట్లేదు, దైవజనునిగా ప్రేమతో ఈ మాటలు తెలియజేస్తున్నాను. ఈ మాటల వెనకాల ఉద్దేశం ఏంటంటే, నువ్వు ఎంత ఇప్పుడు దీవించబడే స్థితిలో ఉన్నావో ఇంకా అంతకంటే ఎక్కువగా దీవించబడిన స్థితిలో ఉండాలి అనేది ఈ మాటల వెనకాల ఉన్న పరమార్థం. నీవు అనేకులకు ఆస్వాదకరంగా ఉండాలి, నీ ద్వారా దేవునికి మహిమ రావాలి. అట్టి మహాకృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు సమృద్ధిగా మెండుగా దయచేసి దీవించి వర్ధిల చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీకు వందనాలు. మీరు ఇచ్చిన వర్తమానం కొరకై నీ స్తోత్రాలు. మీరే నీరు గట్టి ఫలింపచేసి మహిమ పొందండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నామా ఎవరిలో కూడా ఏ విధమైన గర్వం, అహంకారం ఏలుబడి చేయకుండా కృప చూపించండి దేవా. దాని పర్యవసానాలు ఎంత భయంకరమైనవో నీ లేఖనాలు మాకు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కాబట్టి అటువంటి పరిస్థితులు రాకుండా ఉజ్జియా గర్వించి కుష్ఠరోగి అయి ఎంత దారుణమైన మరణాన్ని చెందాడు. దేవా క్షమించండి, దేవా మన్నించమని వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారిలో ప్రతి ఒక్కరు కూడా దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకొని నీకు మహిమ తీసుకొచ్చి బిడ్డలు కొన్నట్లు ఆశీర్వదించండి. అలాగే అనారోగ్యాలతో ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. నీ బిడ్డల యొక్క అవసరతలు ఏమనియో మీకు తెలుసు నాయన. మీ కృపగల నామంలో నీ మహిమైశ్వర్యం చొప్పున వారి అవసరతలు తీర్చి మీది మిక్కిలిగా ప్రతి ఒక్కరిని, మా అందరినీ కూడా మీరు ఆకడ కొరకే, రాజ్యం కొరకే సిద్ధపరచమని యేసయ్య పరిశుద్ధ నామం పేరిట ప్రార్థన చేసి స్తోత్రాలు అర్పించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, శాంతి, సమాధాన, ఆదరణ, ఆనందం ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరికి, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారికి, సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే నడిపించి దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్వరము క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, హనుమా, సిద్ధపడు